శ్రీమాత్రే నమః. జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన అమ్మవారు కొల్లూరు మూకాంబిక. ఈ కొల్లూరు సౌపర్ణికా నది వద్ద ఉంది. ఇక్కడ వెళ్ళే దారి అంతా కొండలతో కూడి చక్కటి హిల్ స్టేషన్. దారి అంతా ఇక్కడి నుండి కొల్లూరు, శృంగేరి, కుక్కి, కూర్గ్ వరకు కూడా కాఫీ తోటలు, మిరియాల చెట్లు, తీగలు, సుపారి, పెద్ద కొబ్బరి చెట్ల లాంటి భాగాలు, వక్క, మనం పాన్లో వాడే సుపారి చెట్లు కనిపిస్తాయి. ఈ పర్వతాలని కొడచాద్రి పర్వతాలు అంటారు. ఇక్కడ సౌపర్ణికా నది దగ్గర గరుత్మంతుడు తన తల్లి కోసం తపస్సు చేశాడని చెప్తారు. ఈ కొడచాద్రి పర్వతాల దగ్గర పూర్వం కోమాసురుడు అనే రాక్షసుడు ఉండి శివుడి కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాలనుకుంటాడు. అప్పుడు కోల మహర్షి తన మనోబలంతో సరస్వతీదేవిని ప్రార్థిస్తే సరస్వతీదేవి శివుడిని వరం పొందే సమయంలో కోమాసురుణ్ణి మూగవాణిగా చేస్తుంది. అప్పటి నుండి మూకాసురుడిగా ఆ కోమాసురుడు ప్రజలని హింసిస్తూ అందరినీ హింసిస్తూ ఉండేవాడు. అది చూడలేని కోల మహర్షి పార్వతీదేవితో ప్రార్థిస్తే పార్వతీదేవి మూకాసురుణ్ణి వధిస్తుంది. మూకాసురుడు మరణ సమయంలో పార్వతీదేవిని మూకాంబికగా ఇక్కడే ఉండమని ప్రార్థిస్తాడు. అందువల్ల మూకాసురుడి ప్రార్థన వల్ల మూకాంబికగా అమ్మవారు కొడచాద్రి పర్వతాల దగ్గరే ఉంటుంది. ఈ ఘటన జరిగిన స్థలాన్ని మారణగద్దె లేదా మూలస్థలం అని పిలుస్తారు. ఈ స్థలంలో ఆదిశంకరాచార్యులు ధ్యానం చేస్తూ అమ్మవారిని దర్శించి తనను కేరళకి రమ్మంటారు. అమ్మవారు సరే అని తనను వెనక్కి తిరిగి చూడకుండా ఉంటేనే వస్తాను అని చెప్తుంది. తిరిగి చూసిన చోటు నుండి ముందుకి రాను అని చెప్తుంది. కానీ మధ్యలో అమ్మవారు పరీక్షగా ఆగగా శంకరాచార్యులు వారికి అమ్మవారి కాలి అందల సౌండ్స్ వినబడక వెనుకకు తిరిగి చూస్తారు. అప్పుడు అమ్మ అక్కడే నిలిచి ఉంటారు. అమ్మవారిని శ్రీచక్రంపై ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలోనే ప్రతిష్ఠించారు. అమ్మవారి ముందు శివలింగం కూడా ఉంటుంది. దీన్ని సర్వజ్ఞపీఠం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా కలగా సౌందర్యంగా ఆకర్షితంగా ఉంటారు. ఇక్కడ టెంపుల్లో పెద్ద ధ్వజస్తంభం, ఆ పక్కన ఆరాధన మండపం కనిపిస్తాయి. మరో పక్కన పెద్ద ట్రంక్తో చేసిన డమరు, డ్రమ్స్, వాయిద్యాలు, రథాలు అమ్మవారిని ఊరేగించేవి కనిపిస్తాయి. మెయిన్ టెంపుల్ ముందు శ్రీ బాలమూరి గణపతి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో శ్రీ వెంకటరమణ, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ నంజుండేశ్వర లింగము, చంద్రమౌళీశ్వర లింగము, ప్రాణలింగేశ్వర లింగము, పంచముఖి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్రుడు ఉన్నారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా చిన్న ఆలయంలో కొలువై ఉన్నారు. ఇలా ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉండి ఎన్నో ఉప ఆలయాలతో చాలా అద్భుతంగా, అందంగా, చాలా పురాతనమైంది, మనసుకి ప్రశాంతంగా ఉండే ఆలయంగా ఉంది. సో ఇదండి జగద్గురు ఆదిశంకరాచార్యులు మన అందరి కొరకు తను దర్శించిన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ జగత్తుకు అమ్మవారి దయ ఉండేలా చేసిన క్షేత్రం కొల్లూరు మూకాంబిక. థ్యాంక్ యూ.